బౌన్సర్లు ఇదంతా వదిలేసి నువ్వు బాధ లోపలికి, విష్ణు వస్తాడు వచ్చాక మనం మాట్లాడుకుందాం అని మీడియాకు కూడా, అయ్యా ఇది మా ఇంటి వ్యవహారం, దయచేసి మీరు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మనోజ్ పొరపాటున పిలిచి ఉండొచ్చు మీకు, కానీ ఇది మా ఇంటి వ్యవహారాన్ని గురించి మీరు అందరూ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మేము తేల్చుకుంటాం, ఇది నా ఆస్తి, నా స్వార్జితం, నా ఇంట్లోకి వచ్చే హక్కు కూడా మీకు లేదు అనేసి చెప్తే, ఆ మాట అన్న తర్వాత కూడా మీడియా వెళ్ళింది అనుకోండి, సమాజం మీడియాని దోషిగా చూస్తుంది. తలుపులు వేసేసి లోపలికి రానియకుండా చేసేసి, ముందేమో విష్ణుని రానియకుండా మనోజ్ తరపున బౌన్సర్లు, తర్వాత మళ్ళీ విష్ణు బౌన్సర్లు వేసుకుని వచ్చిన తర్వాత మనోజ్ బౌన్సర్లను పంపించేయడం, మధ్యలో మోహన్ బాబుకి వాళ్ళ అండ. వాస్తవంగా అయితే ఆయన ఇంట్లో ఆయనకి ఎవరో బౌన్సర్లు అండ ఉండాల్సిన కర్మ ఏంటి ప్రాక్టికల్గా చెప్పాలంటే? అది తప్పు కదా, ఆయన కష్టార్జితం అయింది. అదే సందర్భంలో ఇతనికి న్యాయం చేయకపోవడం ఇది తప్పు కదా. వైజ్ మెన్ పాత్ర పోషించాల్సిన బాధ్యత మోహన్ బాబుది. అలాగే సోదరుడి పట్ల వివక్షత ప్రదర్శిస్తున్నాడు అనేటటువంటి, లేదా సోదరుడిని తొక్కేస్తున్నాడు, అంతా వన్ సైడెడ్గా సంపాదించేసుకుంటున్నాడు, అట్టి పెట్టుకుంటున్నాడు తన తండ్రి సంపాదన అనే ఫీలింగ్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా విష్ణుకు కూడా ఉంది, ధర్మంగా అయితే. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి మంచువారి ఇంట్లో